ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ? ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ? యేసయ్య మనతో మాట్లాడబోతున్నాడు. విశేషమైన మాట మనతో మాట్లాడబోతున్నాడు. సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. సంపూర్ణ దీవెన ఎలా పొందాలో, సంపూర్ణమైనటువంటి బహుమానం ఎలా పొందాలో యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నీకు తృష్ణ ఉంటే, ఆశ ఉంటే, దప్పిక ఉంటే, నేను సంపూర్ణంగా దీవించబడాలి ప్రభు అనేటువంటి టార్గెట్ నీ జీవితంలో ఉంటే ఈరోజు దేవుని మాట విను. దేవుని మాటలోనే ఉంది మనకు సంపూర్ణ ఆశీర్వాదం. దేవుని మాటలోనే మన సంపూర్ణ దీవెన. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, మీరు మాతో ముచ్చటించమని అడుగుచున్నాము తండ్రి. సంపూర్ణ ఆశీర్వాదపు వార్తను మాకు వినిపించండి. మేము సంపూర్ణంగా దీవించబడి మా తరములు 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 దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉండుటకు తండ్రి సహాయం చేయండి. మీరు అద్భుతం చేయమని అడుగుతున్నాము తండ్రి. ఆశ్చర్య కార్యం చేసి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా. మీ ప్రజల హృదయంలో తెరవండి తండ్రి. సున్నతి చేయబడును గాక. మీరు అద్భుతం చేసి నడిపించండి, సహాయం చేయండి. మీ దైవికమైన సమాధానం ఇచ్చి నడిపించండి, అభిషేకించండి. కృపా కార్యం ఇచ్చి నడిపించండి తండ్రి. మీ వాత్సల్య బాహులంతా నింపండి ప్రభువా. అద్భుత కార్యం నడిపించండి తండ్రి. శక్తితో నింపండి ప్రభువా. స్తోత్రం ఆయన. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి అని నీకు సంపూర్ణమైన బహుమానము, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంపూర్ణ బహుమానం ఎలా పొందుకోగలం? మనం సంపూర్ణత ఎలా మనం దాన్ని పొందుకోగలం? చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం ఉంది కానీ సంపూర్ణ ఆశీర్వాదం లేదు. ఆనందం ఉంది కానీ సంపూర్ణ ఆశీర్వాదం లేదు. సంతోషం ఉంది కానీ సంపూర్ణ సంతోషం లేదు. దేవుడు అంటాడు, లోకం ఇచ్చే శాంతి వేరు, నేను ఇచ్చే శాంతి వేరు. నా శాంతి మీకు తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది లోకం ఇచ్చేటువంటిది కాదు. నాది శాశ్వతమైనటువంటి శాంతి, ప్రత్యేకమైన శాంతి, మత్సలేనటువంటిది, ముడత లేనటువంటిది, కాంప్రమైజ్ కానటువంటిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్లిమిటెడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడిచ్చేటువంటి ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి. అందుకే మనం దేవుని సాన్నిధ్యములో మనము సంపూర్ణ ఆశీర్వాదం పొందగలం. కాబట్టి ఆయన మాట మనం జాగ్రత్తగా వింటాం. ఇక్కడ మనము అవి ఎలా పొందిందో, ఆశీర్వాదం ఎలా పొందిందో మనం చూద్దాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం. మోయాబీయుడైన ఋతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనుక పరిగేరుకుందని నయముతో చెప్పగా. చెబుతుంది, ఒక క్వాలిటీ చెప్పింది. ఏంటి అంటే, కనికరం గలటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, దేవుని కనికరం గలటువంటి వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడ ఉంటానని చెప్పేసి అన్న. సరే, ఈమె వచ్చేసి కోసేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆ మేస్త్రి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది, అయ్యా నీ సెలవైతే. సో చూద్దాం ఒకసారి ఆ మాట కూడా. సో ఈమె దేవుని కటాక్షం కలిగినటువంటి ప్రజల కోసం ఎత్తుకుతూ ఉంది. దేవుని కటాక్షం పొలం కోసం ఎత్తుకుతూ ఉంది. దైవికమైనటువంటి ప్రసన్నత కలిగినటువంటి స్థలం కోసం ఎత్తుకుతూ ఉంది. అటువంటి దగ్గరికి అయితే వెళ్తాను అత్త అని చెప్పింది. సరే, ఈమె రాగానే జరిగినటువంటి కార్యం ఏంటంటే, బోయాజు రాగానే అక్కడ ప్రజలు ఇమ్మీడియట్గా లేచారు. వాళ్ళందరూ ఒకరినొకరు ఆశీర్వదించుకుంటా ఉన్నారు. చూద్దాం, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా మీకు తోడై ఉండును గాకని చేను కోయివారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యెహోవా మీకు తోడై ఉండును గాక అని చెప్పేసి యజమానుడు పనివారిని దీవిస్తూ ఉంటే, పనివారు ఆయన నిన్ను ఆశీర్వదించును గాక అని దీవిస్తూ ఉన్నారు. మ్యూచువల్ బ్లెస్సింగ్. వారి ఆశీర్వాదం వీరికి, వీరి ఆశీర్వాదం వారికి. ఎంత గొప్పవాళ్ళైనా మనుషుల దయ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎంత గొప్పవాళ్ళైనా, ఎన్ని కోట్లు పెట్టి కారు కొనగలిగే శక్తి ఉన్నా ఆ కారు తయారు చేసేటువంటి టెక్నాలజీ అయింది కాదు. ఆ కారు తయారు చేసే పార్ట్స్ ఆయన వల్ల అవ్వదు తయారు చేసుకోవడం. ఆ ఇంజిన్ తయారు చేయడం ఆయన వల్ల అవ్వదు. డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర, అంతే. కోటీశ్వరుడి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ తయారు చేసే వాళ్ళు వేరుంటారు. ఆ యొక్క మంటకి మాడి మచి అయిపోతుంటారు, వాళ్ళు నల్లగా అయిపోతారు. వాళ్ళ బట్టలు, వాళ్ళ ఒంటి నిండా ఆయిల్ గ్రీజు అంటి, వాళ్ళ మెకానిక్ ఎట్లుంటుందో తెలిసి మెకానిక్ వస్త్రాలు వేసుకుంటే వాళ్ళు మురికి పట్టుకుంటే ఆ వస్త్రాలన్నీ కూడా. సో అంత భయంకరమైన స్థితిలో చేసే పనులు ఉంటారు. వాళ్ళ దయ లేకపోతే కారు రాదు ఈ వ్యక్తికి. ఒక పంట పండించే వ్యక్తికి, దేవుని బిడ్డ, ఒక భూస్వామికి పనిచేసే పనివారి దయ లేకపోతే తన పంటను తెచ్చుకోలేడు. ఆ బురదలో దిగి బురదలాగా మారిపోయి కదా, కింద నుంచి పెద్దాక బురదతో నింపబడిపోయి పనిచేస్తుంటారు రైతులు. అక్కడ మనం పోయి చూస్తే
కోత కోసేవాళ్ళు దుమ్ములో దుమ్మైపోయి కోస్తూ ఉంటారు. ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా వంచి నడుము ఎత్తకుండా భయంకరంగా పనిచేస్తూ ఉంటారు. మనం ఒక మంచి ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉన్నామంటే దాని వెనక ఎంతమంది నలిగిపోయి పనిచేశారు, ఎంతమంది పనిచేశారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డ, సో వాళ్ళ దయ లేకపోతే నేను చేయకపోయా అంటే ఏం చేయలేము, నేను పండించిన పోయా అంటే నేను ఏం చేయలేను. మొన్న ఈ మధ్య నేను మా ఊరు వెళ్ళినప్పుడు మా బాబాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు, రైతులకి ఏం డబ్బులు రావట్లేదు, కనీసం కోత కూలి కూడా రావట్లేదు, వదిలేద్దామా తోట అనిపిస్తుంది, మిరపకాయ తోట రేటు భయంకరంగా పడిపోయింది, అసలు ఈ వ్యవసాయం చేయలేము, వద్దు మనం పొలాలు అమ్మేద్దాం లేకపోతే ఆ ఎడ్లను అమ్మేద్దాం అనుకుంటా ఉంటే నాకు గుండె గబేలనేది. అయ్యో దేవుడా, వీళ్ళు కానీ పండించకపోతే ఎవరు మనకు ఆహారం పెట్టేది, వీళ్ళు కానీ అని అనుకుంటే అసలు ఎవరు వాళ్ళు ఆ పని చేసేది ఎవరు? చాలా అనిపించింది. అందరూ రైతులందరూ ఒకసారి అలా అనుకుంటే అసలు పంట పండించులు ఎవరున్నారు? కార్మికులందరూ అలాగే అనుకుంటే ఎవరు పని చేస్తారు? కర్షకులంతా అలాగే అనుకుంటే ఎవరు మనకి పెట్టేవాళ్ళు ఎవరు? మన హాయిగా కొనుక్కోగల డబ్బులు ఉండొచ్చు కానీ చేసేవాళ్ళు ఉండాలి కదా. అట్లనే బోయాజు కూడా ఏం చేస్తాడంటే మనుషుల దయ, కోసేవాళ్ళ దీవించాలని, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను ఆయనకు అర్థమైపోయింది. ఆయన దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో పనివారు కూడా ఆయన రాగానే నీలాంటి వాళ్ళు లేకపోతే మాకు పని ఎక్కడ దొరుకుతుందయ్యా, నువ్వు పని ఇవ్వకపోతే మేము ఇక్కడ చేయగలమయ్యా అని చెప్పేసి వాళ్ళు ఆశీర్దించుకుంటున్నారు. అది మొత్తానికి దైవిక సమాధానముతోటి, దైవిక ఆశీర్వాదముతోటి, ఇద్దరిని ఆశీర్దించుకునేటువంటి ఆశీర్వాదంతో ఒకరినొకరు ఘనపరుచుకునేటువంటి ఆ స్థలం అక్కడ ఉంది. అందుకే రూతు ఆ స్థలాన్ని కోరుకున్నది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళని వీళ్ళు తిట్టుకొని వాడు తిట్టుకొని వచ్చేస్తున్నాడు రా దుర్మార్గుడు, డబ్బులు ఇవ్వడు, పని చేయించుకుంటాడు కానీ వాడి ముఖమే దరిద్ర మొహం అని కూలోళ్ళు తిట్టుకుంటారు కొన్నిసార్లు. వాళ్ళు వచ్చి ఆయన వచ్చి తిడుతుంటాడు, ఎప్పుడు పని చేయరు మీరు, రావటం ఏం పని చేశారు మీరు, ఇంకా నిలబడి చూస్తున్నారా, తీసుకుని 100 రూపాయలు కూలి తీసుకుంటున్నారు, 200 కూలి తీసుకుంటున్నారు, పని చేయడం తెలీదా మీకు? అక్కడ కూర్చున్నారు, అక్కడ నిలబడ్డారు, ఈ ముసలాళ్ళు ఎందుకు కూలీలో పెట్టుకున్నారు, ఆ పిల్లలు ఎందుకు కూలికి తీసుకొచ్చారు, వాళ్ళకి ఎవరు కూలిస్తారు? మీ బాబు సొమ్యం నా దగ్గర దాచిపెట్టారా, మీ తాత సొమ్యం దాచిపెట్టారా? ఇట్లా తిట్టోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు పనికి పోయేవాళ్ళు, మాకు తెలుసు రైతు వచ్చి రాగానే ఎవరైనా వెనకబడి ఉంటారు, వాళ్ళని పెట్టుకొని తిడుతూనే ఉంటారు. గడగడ వణికిపోయాడు చిన్నప్పుడు పని చేయాలంటే. వస్తున్నాడా రైతు, వస్తున్నాడరా, పలానా ఆయన వస్తున్నాడరా అంటే గడగడ వణికిపోయేవాళ్ళం కూలోళ్ళం. ప్రియ దేవుని బిడ్డ, కానీ ఇక్కడ అటువంటి సిచ్యుయేషనే లేదు అసలు. పనివాళ్ళు కూలోళ్ళు అందరూ సమానంగా ఒకళ్ళు దీవించుకుంటారు, ఆశీర్దించుకుంటూ ఉన్నారు. అందరికీ భోజనం సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఆ పొలంలో అందరిని కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాడు వాళ్ళందరికీ కూడా. ఆయన పొలంలో ఆకలి తీర్చడానికి ఆహారం ఉంది, మరి దాహం తీర్చడానికి కుండల నిండా నీళ్లు పెట్టేసి ఉంటారు, తోడిపడడానికి అక్కడ బావి ఉంది, మంచి నీటి ఓట ఉంది. సో ఒకరొకరు సమాధానంగా పనిచేసుకుంటూ ఉన్నారు, ఆశీర్వాదకరంగా పనిచేసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఆ పొలంలోకి ఈమె వచ్చింది. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఎటువంటి వాటిని కోరుకోవాలి? ఏ స్థలం ఉంటే మనకు ఆశీర్వాదం? దైవికమైన సమాధానం ఉన్న చోట, దైవికమైన ఆశీర్వాదం ఉన్న చోట, దైవికమైనటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న చోట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా మనం ఉన్నప్పుడు, ఆ పొలంలో మనం ఉన్నప్పుడు మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మనం అధికారులు దయ పొందాలి, అధికారులు కింది వారి దయ పొందాలి. మీరేమైనా చేసుకోండి, మీరు తిండిలో చచ్చిపోతారు, మేము మాత్రం ఇవ్వం, డబ్బులు ఇవ్వం, మేము రేట్లు పెంచం, మీకు జీతాలు పెంచం అని కొన్నిసార్లు మొండిగా చేస్తుంటే కార్మికులు అందరూ కూడా రోడ్డెక్కి కేకలేస్తూ ఉంటారు, మాకు కావాలని. ఎన్ని చూసుంటాయో, ఎన్ని కంపెనీలు మూతబడిపోయి ఉంటాయో, ఎన్ని కంపెనీలు క్లోజ్ చేసి ఉంటాయో. కోయంబత్తూరు పోతే పెద్ద కంపెనీ, బట్టల కంపెనీ, అది టెక్స్టైల్స్ మిల్ క్లోజ్ అయిపోయింది. డాడీ చెప్పారు నాకు, ఇది ఒకప్పుడు చాలా బాగా జరిగిందిరా, చాలా అద్భుతంగా, ఇక్కడ చాలామంది కార్మికులు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది, ఇది పని చేయట్లేదు అని చెప్పేసి. సో ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో పంతాల వల్ల, పట్టింపుల వల్ల చాలా క్లోజ్ అయిపోతున్నాయి. మీరెంత అంటే మీరెంత, నువ్వు లేకపోతే నువ్వెంత ఆఫ్టర్ ఆల్, నీ బ్రతికెంత ఆఫ్టర్ ఆల్ అని ఆ ఓనరు వీళ్ళు తిట్టుకుంటూ ఉంటే మొత్తానికి ప్రొడక్షన్ ఆగిపోతావు. కానీ ఇక్కడ ప్రొడక్షన్ అలా లేదు. బోయాజు పొలములో ఆయన రాగానే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత కష్టపడుతున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, ఇంత బాధ్యతగా చేస్తున్నారు, దేవుడు మీకు తోడై ఉండునుగాక అని చెప్పేసి వాళ్ళని ఆశీర్దిస్తూ ఉన్నాడు. వాళ్ళు మామూలుగా ఉన్నారా అంటే, అయ్యా దేవుడు నేను ఇంకా ఆశీర్దించునుగాక, ఇంకా పొలాలు కొని ఇంకా పని చూపించే వ్యక్తిగా మారునుగాక, దేవుని ఆశీర్వాదం మీ తల మీద ఉండునుగాక అయ్యా అని చెప్పేసి అందరూ ఆయన దీవిస్తున్నారు. ఒకరినొకరు దీవించుకుంటూ ఉన్నారు, చెప్పించుకోవట్లేదు, ఒకరినొకరు విభేదించుకోవట్లేదు, ఒకరినొకరు పొడుచుకోవట్లేదు, కత్తులు పెట్టి నాశనం చేసుకోవట్లేదు. వాళ్ళందరూ ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. అయితే ఏమంటది, ఎవని కటాక్షం పొందగలను అంటే, ఎక్కడ కటాక్షం ఉంటుందో, ఎక్కడ దేవుని కనికరం ఉంటుందో,
వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే ఈయన కనికరం వచ్చేసింది. అబ్బా, నా పనోళ్ళు ఎంత ఎండలో ఎంత ప్రయాసపడి పని చేస్తున్నారే, రాగానే దీవిస్తున్నాడు, చల్లని మాటలు మాట్లాడుతున్నాడు, రాగానే మంచి మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా అబ్బా మాకు ఇంత మంచి పని ఇచ్చాడే మా యజమానుడు అని చెప్పేసి వాళ్ళు కూడా దీవిస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు ఆశీర్దించుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉన్నారు. మనకు దేవుడు ఇచ్చాడు, నీకేమయ్యా భూస్వామివి, మాకు కూడా ఎన్ని కష్టాలని వాళ్ళు సనుక్కోవట్లేదు కదా, మీకు ఇంత జీతాలు ఇస్తున్నాను ఏది అని చెప్పేసి ఆయన అనట్లేదు. ఇద్దరు కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒకరినొకరు దీవించుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు, ఒకరినొకరు దేవుని మహింపరుచుకుంటూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కుటుంబంలో కూడా అంతే. లేవగానే కొన్ని కుటుంబాలు చూస్తుంటాను నేను, ప్రైజ్ లార్డ్ డాడీ, ప్రైజ్ లార్డ్ మమ్మీ, ప్రైజ్ లార్డ్ సన్, ప్రైజ్ లార్డ్, ఒకరినొకరు దీవించుకుంటూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ నాన్న, ప్రార్థన చేసి పంపిస్తుంటారు. కొన్ని ఇళ్ళలో పిల్లలు బయటికి వెళ్తూ ఉంటే, రా నాన్న ప్రార్థన చేస్తానని చెప్పేసి ప్రార్థన చేసి సిలువేసి జాగ్రత్త నాన్న అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దైవికమైనటువంటి ఆశీర్వాదం ఇంటికి ఎప్పుడు రావాలి, ఇంటికి ఎప్పుడు రావాలి, మా మమ్మీ డాడీని ఎప్పుడు చూడాలా అనే తపన పిల్లలకు ఉంటుంది, బిడ్డ ఎప్పుడు వస్తాడని తపన తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలను చూస్తే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూస్తే కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ భార్యాభర్తను చూస్తే కొన్నిసార్లు మనసు వికలమైపోతుంది. మొన్న ఈ మధ్య ఒక సిస్టర్ వచ్చింది, 7 గంటలకు వచ్చింది, 9 అయింది టైం, ఇంకా తల మీద చేయబెట్టుకుని కూర్చొని ఆలోచిస్తాను సోఫాలో కూర్చొని. నేను అన్నాను, అమ్మ మీరు 9 అయింది వెళ్తారా అని అంటే, ఎల్లబుద్ధి కావట్లేదు సిస్టర్, నాకు ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, ఎవరి కోసం వెళ్ళాలి, ఆ పిల్లల మాట వినరు, అసలు ఉండబుద్ధి కావట్లేదు, మా ఊరు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఈయన చూస్తే మాట విన్నాడు, ఎప్పుడుకో వస్తాడు ఆయన ఇష్టం, పిల్లలు ఎప్పుడుకో వస్తారు, ఎక్కడ సామాన్లు అక్కడ పడిపోయి ఉంటాయి, ఏం చేయాలి నాకు అర్థం కాదు, పిచ్చెక్కిపోతుంది, అసలు రోగం ఎక్కువైపోతుంది, నాకు ఆలోచించి బ్రెయిన్ బద్దలైపోయేటట్టుంది. ఎవరు మాట వినరు, ఎందుకోసం నేను దేనికోసం వెళ్ళాలి ఆ ఇంటికి అని చెప్పేసి మాట్లాడతాం. అక్కడ అన్నం పెట్టి కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి ఆమెకు దేవుని వాక్యం చెప్పి తర్వాత పంపించాం. సుప్రియ దేవుని బట్టి ఇల్లు ఉంది కానీ పోవాలనిపించట్లేదు వాళ్ళకి, ఇంట్లో పరిస్థితులు చూసి భర్త కూడా రావాలనిపించట్లా, అది వల్ల కాడురా నాయన, ఇంటికి పోగానే ఆ మనిషి నా మీద ఎత్తుకుంటుంది, ఇంకా ఒకటే గొడవలు, అద్దాలేదు ఇద్దాలేదు, వాళ్ళలాగా లేవు వీళ్ళలాగా లేవు, పక్కింటి కారు కొన్నారు నువ్వు కొనలేదు, పక్కింటి మంచి బంగారు నగలు కొనిచ్చారు పండక్కి, నీ మొహం నువ్వు ఎప్పుడు కొనివు, ఈ పాత నగలు వేసుకొని నేను కొత్త పెళ్ళికి పోవాలా, పాత నగలు వేసుకొని కొత్త సంవత్సరం ఆరాధనకు పోవాలా, ఈ విధంగా ఒకరితో కంపేర్ చేసి నువ్వు వాళ్ళలాగా లేవంటే, నువ్వు వీళ్ళలాగా లేవంటే, నువ్వు వాళ్ళ భర్తలాగా లేవంటే, నువ్వు వీళ్ళ భార్యలాగా లేవంటే, వాళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారంటే, వీళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారంటే, పొగిడి పోల్చి ఇంతే సంగతులు. ఇంకా జీవితం రావట్లేదు, మనకి ఆశ్రయించేటువంటి పరిస్థితి రావట్లేదు, దీవెనకరంగా ఉంచే పరిస్థితి రావట్లేదు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఇరువురు ఆశ్రదించుకునేటువంటి పరిస్థితి రావాలి. బోయాజు లాంటి మనసు ఎవరికి లేదు, కానీ బోయాజు వాళ్ళని ఆశ్రదిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందరూ నాలాగే ఉండాలనుకుని చాలామంది మరి ఇతరులను నాలాగా లేవని శపిస్తూ ఉంటారు. నేను చూడు ఎలా ఉన్నాను, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, కంపేర్ చేసుకుని మాట్లాడి నాశనాన్ని కొని తెచ్చుకుంటుంటారు, బాధ కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఒకరినొకరు ఆస్వాదించే వాళ్ళగా, మనలాగా ఎవరు ఉండరు, ఇతరులాగా మనం ఉండం, కానీ మన బ్లెస్సింగ్ ఎప్పుడు వెళుతూ ఉండాలి, వాళ్ళ బ్లెస్సింగ్ ఎప్పుడు మనకు వస్తూ ఉండాలి. మనం చేయలేని పనులు లోకం చాలామంది చేస్తారు కదా, మన తెలియని పనులు వాళ్ళు చేస్తారు, మనం ఆస్వాదించే వాళ్ళగా, బ్లెస్ చేసే వాళ్ళగా మనం ఉండాలి. మనకి ఎక్కువ కృపిస్తే మనం ఉప్పొంగిపోకూడదు, మనకి ఎక్కువ దయిస్తే దేవుడు పంచాలి తప్ప మనం దాని గురించి నేను ఎంత దయగలను తెలుసా, నేను ఎంత ఇస్తాను తెలుసా, నేను ఎట్లా చేస్తాను తెలుసా చెప్పకూడదు అసలు ఏం కూడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ విధంగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడతాయి. సో ఇటువంటి పొలాన్ని చూసిన తర్వాత రూతు ఆ పొలం విడిచిపెట్టి పోనే లేదు అసలు. అక్కడ పనివారు ఎటువంటి వారంటే, ఒక చేను తర్వాత ఇంకో చేను, ఒక చేను తర్వాత ఇంకో చేను కోసుకుంటూ పోతున్నారు. వాళ్ళ నోటిలో సంకీర్తన గానాలు ఉన్నాయి, కోతకాలపు గీతాలు ఉన్నాయి, ఆశీర్వచనాలు ఉన్నాయి. వచ్చావమ్మా, కొత్తగా వచ్చింది ఏమెవరు, అబ్బా ఏం చూడమ్మో వచ్చేసింది మా దగ్గరికి, మా ఓనర్ ఎప్పుడు మాకే కూర్చోబెట్టి అన్నం పెట్టలేదు, నీకు పెడుతున్నాడు ఏంటి, మా ఓనర్ ఎప్పుడు మాకే కూర్చోబెట్టి ఇంత మంచి మాట చెప్పలేదు, నువ్వు ఈరోజు వచ్చావలేదు ఏంటి సంగతి, మీ ఇద్దరి మధ్యలో ఏం సంబంధం ఉంది, ఎవ్వరు అడగలేదు. నిన్నగాక మొన్న వచ్చావు, అంత పెద్ద సీట్లో కూర్చుంటావా, మాతో పాటు కూర్చుంటావా నువ్వు, నిన్నగాక మొన్న వచ్చావు, ఎవ్వరు అనలేదు ఆమెని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సుప్రియ దేవుడు అందరూ ప్రేమించి దగ్గర కూర్చోబెట్టుకున్నారు, అందరూ ఆప్యాయత చూపించారు, అందరూ కనికరం చూపించారు. అందుకే రూతు మరి ఆ మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు ఆ పొలంలోనే ఉండి పరిగేరుకున్నది. వాళ్ళు కనుక ఒకళ్ళు అలా మాట్లాడుంటే క్రీస్తు వంశావళి వచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయేవాళ్ళే, క్రీస్తు వంశావళికి రాగలేటువంటి ఒక శ్రేష్ఠురాలు పోగొట్టుకునేవాళ్ళే. సో ఒకళ్ళు బోయాస్ అలా ఉండకుండా ఉంటే ఒక శ్రేష్ఠురాలు తనకు భారీగా పోగొట్టుకునేటువంటి వాడే. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున
ఎవరిలో ఏ ఘనత దాచబడి ఉందో మనకు తెలియదు, ఎవరిలో ఏ దేవుని కృప దాచబడిందో మనకు తెలియదు. మనం అందరిని ఆశ్రదించేవాళ్ళుగా, అందరి ఎదుట సమాధానంగా మాట్లాడేవారిగా, అందరి ఎదుట కనికరం చూపేవారుగా మనం ఉన్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈమె ఎందుకు దీవించబడింది? ఈమె యొక్క ఆశీర్వాదం 100% సంపూర్ణ దీవెనకి ఎందుకు మార్చబడింది అంటే, ఇదిగో ఇటువంటి వ్యక్తులతో ఉండటానికి, ఇటువంటి పొలములో పనిచేయడానికి. చిన్న పని ఆమెకి ఇచ్చింది, పెద్ద వర్కర్ పని ఏమి ఇవ్వలేదు ఆమెకి. వర్కర్ పని ఏమి ఇవ్వలేదు. నువ్వు 2 రోజులు పరిగెరుకున్నావు కదా, 3వ రోజు కోతకోయి అనలేదు. చివరి దాకా ఎరుకునే పరిస్థితి వచ్చింది. అయినా తక్కువ జీతమే అయినా, తనకు వచ్చే తక్కువే అయినా, రాబడి తక్కువైనా ఆ పొలంలోనే ఉండింది ఆమె. అక్కడే ఉండింది. ఎందుకంటే ఆస్వాదించే ప్రజలు ఉన్నారు అక్కడ, దేవుని మాట మాట్లాడే ప్రజలు ఉన్నారు అక్కడ, దేవుని ఆరాధించే ప్రజలు ఉన్నారు, దేవుని మహిమపరిచే ప్రజలు ఉన్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. ఏ గొడవలు లేవు అక్కడ, ఏ కొట్లాటలు లేవు అక్కడ. సమాధానం వెలుబడి చేస్తూ ఉంది, సంతోషంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. అందువల్ల నాకు ఇక్కడే కావాలి అని చెప్పేసి రోజు ఆ పొలంలోకి వచ్చేది, రోజు వాళ్ళతో పాటు ఉండి పరిగెరుకుంటా, దుళ్ళ కొట్టుకొని మోసుకుంటూ వెళ్ళేది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఒక్కరోజు కూడా ప్రమోషన్ కోసం ఆయన పోట్లాడలేదు, ప్రమోషన్ కోసం సణుక్కోలేదు. ఎన్ని రోజులు ఈయన నన్ను ఏదో మాట చెప్పాడు కానీ నాకేం పని ఇవ్వట్లేదు అని సణుక్కోలేదు. ఆ ప్రజలతోనే పనిచేయటం మొదలుపెట్టేసింది. దేవుడు ఒక రోజున ఆమెనే ఉన్నతంగా అందరికంటే ఎత్తుగా ఆశీర్వదించాడు, గొప్పగా చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ కుటుంబంలో మ్యూచువల్ బ్లెస్సింగ్ అనేది ఉందా? పిల్లల్ని ఆశీర్వదించేటువంటి అనుభవం, పెద్దలను ఆశీర్వించే అనుభవం, ఒకరొకరు లోబడి పనిచేసే అనుభవం ఉందా? మన యొక్క పొలములో ఒకసారి ఆలోచిద్దాం. మన కుటుంబం అనే పొలములు, హృదయం అనే పొలములో ఈర్ష్య, ద్వేషాలు, సంఘంలోకి 2 కొత్త వాళ్ళు వస్తే మనం రానివ్వం. కొన్నిసార్లు వచ్చేసారా, అమ్మో వీళ్ళు వచ్చారు, మనకి ఏదో అయిపోద్ది, మన స్థానం ఏడ కొట్టుకుపోద్దు. చాలాసార్లు ఇలా బాధపడుతూ ఉంటాం. మీరే కదా, నేను కూడా ఒకసారి కొన్నిసార్లు బాధపడ్డా అట్లనే. ఎవరైనా కొత్త సింగర్లు వచ్చారంటే ఇంకా బాధ అయిపోయేది, నాకు టెన్షన్ అయిపోయేది. అమ్మో మా డాడీ నన్ను తీసేసి వాళ్ళు పెట్టేస్తాడేమో, మా డాడీ నన్ను ఆపేసి వాళ్ళతో కంటిన్యూ చేస్తాడేమో, వాళ్ళ పొగుడుతూ ఉంటాడు నా ముందు. బా ఎంత బాగా పాడారా వాళ్ళు, అసలు బా ఎంత బాగుందో చూడరా అని నాకు కూడా పెడతారు. అవి చూస్తాను నేను, అమ్మ నన్ను తీసేస్తారు, వాళ్ళని పెట్టేస్తారు, నన్ను తీసేస్తారు, వాళ్ళని పెట్టేస్తారు. టెన్షన్ అయిపోయి పాడాల్సిన పాట కూడా సరిగ్గా పాడిన ఆ రోజు, పరిశుద్ధాత్మే రాదు ఆ రోజు, ఏదో ఏడ్చుకుంటూ పడినట్టు అనిపిస్తుంది. డాడీ చెప్తారు వెంటనే, ఈరోజు నువ్వేదో కలతలో ఉన్నట్టున్నావురా, ఈరోజు ఏదో కలతలో ఉన్నట్టున్నావు, నువ్వు సరిగ్గా పాడలేదు, ఈరోజు ఏమైంది నీకు అని అంటారు. ఏం లేదు డాడీ అంట. ఒక్కరోజు దేవుని బిడ్డ దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటి అంటే, నా కుమారి, నీలాగా పాడేవాళ్ళు ప్రపంచంలో, నీకంటే గొప్పగా పాడేవాళ్ళు నాకు ప్రపంచంలో చాలామంది ఉన్నారు, చాలామంది సింగర్లు ఉన్నారు, నీకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు, నీకంటే గొప్పగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, నీకంటే వైరాగ్యంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు నాకు. కానీ నీకిచ్చిన కృప నేను ఎవరికి ఇవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నీకిచ్చిన దయ నేను ఎవరికి ఇవ్వలేదు. నీ మీద ఉన్నటువంటి ఫేవర్ ఇంకొకరి మీద నాకు లేదు. నీ మీద ఉన్న కనికరం నాకు ఇంకొకరి మీద లేదు. ఇంకొకరి మీద వేరే కనికరం, ఇంకొకరి మీద ఇంకొకటి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు అనిపించింది, ప్రభువా నేను స్పెషల్ నీకు, ప్రభువా నేను నీకు స్పెషల్, ప్రభువా దేవా నువ్వు నాకు స్పెషల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ప్రత్యేకించి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభువా అని చెప్పేసి అప్పుడు ధైర్యం వచ్చింది. ఎవరు వచ్చినా సరే అనుకుంటాను ఈ రోజున, వాళ్ళ కృప వాళ్ళది, నా కృప నాది. వాళ్ళ దయ, దేవుడు చూపించేటువంటి కనికరం వాళ్ళ మీద వేరు, నా మీద వేరు. నా మీద ఉన్న కనికరం ఎప్పటికీ మారదు, నా మీద ఉన్న దయ ఎప్పటికీ మారదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆ విధంగా ఎప్పుడు ధైర్యం వచ్చింది నా జీవితంలో, ఇంకా సంతోషం అయిపోయింది. ఈరోజు ఎవరు వచ్చినా నాకేం భయం లేదు. ఎందుకంటే నా ప్రభు నాకు ఇచ్చిన కృప మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా దేవుడు నాకు ఇచ్చిన దయ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఆయన నన్ను ఎక్కిస్తాడు తప్ప కింద పడనివ్వడు, ఆయన నన్ను హెచ్చిస్తాడు తప్ప కిందకి రానివ్వడు. ఆయన నన్ను నిలబెట్టుకుంటాడు, ఆయన నన్ను ఆదరిస్తాడు, నన్ను బ్రతికిస్తాడు అనేటువంటి ఒక గొప్ప ఆశ నా జీవితంలో, ఒక గొప్ప ఆశ నా జీవితంలో ఉన్నందువల్ల నేను ఎప్పుడు కూడా ఏమి తొట్టలేని పరిస్థితి నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు నమ్మి ఇచ్చినటువంటి ఆ యొక్క కృపా వరం మీద మనం ఆ కృపా వరం మనం నమ్మినప్పుడు అప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరితోనో పోల్చుకుని వాళ్ళలాగా నేను లేని అంటే అయిపోయింది ఇంక మన లైఫ్ అంతే. కనుక ఈరోజు మనం ఒక్కరినొకరు ఆస్వాదించుకునే వారిగా, దీవించుకునేటువంటి వారిగా, ఎవరైనా మనకంటే గొప్ప వాళ్ళు ఉంటే మనం వెళ్ళి వాళ్ళని ఆస్వాదించేటట్టుగా, బ్లెస్ చేసేటట్టుగా, వాళ్ళని అప్రిషియేట్ చేసేటట్టుగా ఉంటే ఇంకా మన జీవితంలో ఈర్ష్య, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు రావు ఇంకా. మరి అభిషేకించబడ్డాడు సౌలు ఎందుకు కింద పడిపోయాడు? ఎందుకు ఆయన జీవితంలో ఒక్క ఘనకార్యం కూడా సాధించలేకపోయాడు? ఎప్పుడు పగతో పళ్ళు పటపడ కోరుకుంటూ ఎందుకు బతికాడంటే ఈర్ష్య, ద్వేషం. తనకటి వెనక వచ్చినటువంటి వాడికి ఎక్కువ స్తుతులు రాగానే, ఎక్కువ స్తోత్రాలు రాగానే అయిపోయింది, ఇంకా పగ పెంచుకున్నాడు. దురాత్మ వచ్చేసి చేరుకుంది అతని జీవితంలో, చీకటి అలుముకుంది అతని జీవితంలో, భయంకర పరిస్థితి వచ్చేసి అతని జీవితంలో. అతి జరిగినటువంటి పని. ఎప్పుడైతే ఒకవేళ తను కూడా ఇంకా 2 సార్లు ఆయన అప్రిషియేట్ చేసి ఉంటే, డేవిడ్ నువ్వు లేకపోతే అసలు ఈ దేశం ఓటమి పాలైపోయేది, డేవిడ్
తానే పరిచయం చేసి ఉంటే ఈరోజు డేవిడ్ లేకపోతే మన దేశం మరి ఆ ఫిలిస్తీన్ చేతులు ఓడిపోయి ఉండేదే. ఇతను వచ్చినందువల్ల ఈ రోజున ఆ పెద్ద వీరుని ఓడించినందువల్ల ఈరోజు మన దేశం ఎంత సురక్షితంగా ఉందని పొగిడి ఉంటే అతను చాలా గొప్పోడైపోయాడు. దావీదు అక్కడే ఉండేవాడు. దావీదు తోడై ఉండి అన్ని యుద్ధాల్లో మరి తోడై ఉండేవాడే. లాస్ట్ ఆయన ఫిలిస్తీన్తో యుద్ధం చేసేటప్పుడు సరైనటువంటి యోధుడు ఎదుర్కొనే యోధుడు లేక చచ్చిపోయాడు. సరైనటువంటి యోధుడు లేక అతని జీవితంలో ఓటమి పాలైపోయాడు. అందుకే చెబుతున్న దేవుని మన జీవితంలో ఇతరులు ఆస్వాదించే ఒక అనుభవం రావాలి. చిన్నోళ్ళే కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ అటువంటి వారితో మనం ఉంటే మనకు ఆశీర్వాదం, అటువంటి ప్రజలతో మనం ఉంటే మనకు దీవెన, సంపూర్ణ దీవెన రాబోతున్నది. ఈ బోయాజు పొలములు ఆస్వాదించబడే ప్రజల మధ్యలో ఆ ఊరి ప్రజలు కూడా అందరూ ఆస్వాదించేటువంటి వాళ్ళే. ప్రైజ్లాడ్ హల్లెలూయా. ఊరి ప్రజలు కూడా ఆస్వాదిస్తున్నారు. ఏమని ఆస్వాదిస్తున్నారు అంటే, ఇదిగో నీ ఇంటికి వచ్చినటువంటి ఈ స్త్రీ, నువ్వు పెళ్లి చేసుకోబెట్టినటువంటి రూత్ అనేటువంటి ఈ స్త్రీ రాహేలు వలె, లేయా వలె, తామారు యొక్క బిడ్డ ఫెరేసు కుటుంబం వలె వర్ధిలుడుగాక అని చెప్పేసి వాళ్ళు దీవిస్తున్నారు. అంతేకాదు దేవుని బిడ్డ, నీవు ఎఫ్రతాలు ఘనత గలవాడవై అవుదువుగా కానీ ఆ ఊరి పెద్దలు పూర్వ పెద్దలు దీవిస్తున్నారు. ఆయన్ని అందరూ దీవించుకుంటూ ఉన్నారు. ఆ పట్టణం ఒక దీవెనత నింపబడిపోయింది. ప్రైజ్లాడ్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పే దేవుని బిడ్డ, మనం దీవించేటువంటి వారిగా, అప్రిషియేట్ చేసేవారిగా, వారిని హెచ్చించుకున్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, సురక్షితంగా క్షేమంగా ఉంటుంది మన జీవితం. అందుకే మనకు ఎటువంటి ప్రజలు కావాలి అంటే, మనల్ని దీవించి మనల్ని అప్రిషియేట్ చేసేటువంటి వాళ్ళు, కృంగదీసేటువంటి వాళ్ళు, మన యొక్క గతాన్ని బట్టి మాట్లాడేటువంటి వాళ్ళు, మన బ్రతుకుని బట్టి మాట్లాడేటువంటి వాళ్ళు, మన జీవితాన్ని బట్టి మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే మనం ఎప్పుడు కృంగిపోతూనే ఉంటాం. ఇప్పుడు బోయాజు పొలంలోకి వచ్చింది ఆమె. అక్కడున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఆమె గతాన్ని గురించి మాట్లాడలేదు, ఆమె బ్రతుకుని గురించి మాట్లాడలేదు. ఈవెన్ బోయాజు కూడా నువ్వా మోయాబీరాలివే, సర్లే వచ్చేసావా పక్కనకు వచ్చు అనలేదు. ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ఆమెను హెచ్చిస్తున్నాడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదమ్మా, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ త్యాగం గొప్పదమ్మా, నువ్వు తీసుకున్న డెసిషన్ గొప్పదమ్మా, నువ్వు తీసుకున్న నిబంధన గొప్పదమ్మా. దేవుని కోసం, దేవుని సేవించడం కోసం నీ సొంత భూమిని విడిచిపెట్టావే, నీ సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టావే. ఆమె ఒక్క మాట చెప్పకపోయినా ఆమె బ్రతుకులను ప్రతిదీ అని చెప్తూ ఉన్నాడు. అందుకే నువ్వు క్షేమంగా ఉంటావు, నువ్వు రెట్టింపు బహుమానాన్ని పొందుకుంటావు, నువ్వు సంపూర్ణ బహుమానం పొందుకుంటావు అని చెప్పేసి ఆమెను ఎంత ధైర్యపరుస్తున్నాడు. ఆమెలో విశ్వాసాన్ని పొగుడుతున్నాడు ఆయన, దీవిస్తున్నాడు ఆయన. ఆమెను చూడగానే ఆస్వాదిస్తున్నాడు. మరి యవనస్తులకు ఆజ్ఞాపిస్తున్నాడు, రే ఎవరు అమ్మాయిని ముట్టకూడదురా, మీరు ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడి ఆమెను ఏమైనా అన్నారా, మీకు కుదరదు అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ప్రియ దేవుని బిడ్డ, అంతగా ఆ యొక్క పొలం కనికరంతో నింపబడిపోయింది, దేవుని కృపతో నింపబడిపోయింది, దేవుని దయతో నింపబడిపోయింది. అందువల్ల రూతు ఆ పొలాన్ని కోరుకున్నందువల్ల ఆమె సంపూర్ణ ఆశీర్వాదం పొందింది అక్కడే, సంపూర్ణ దీవెన పొందింది అక్కడే, సంపూర్ణ కనికరం పొందుకుంది అక్కడ ఆమె. ప్రైజ్లాడ్ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం అటువంటి వారిగా ఉండాలి, సమాధానపరిచే ప్రజల మధ్య ఉండడానికి, సంతోషకర ప్రజల మధ్య ఉండడానికి, ఆస్వాదించి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రజల మధ్య ఉండడానికి. డిస్కరేజ్ చేసుకుంటూ మన గతాన్ని గురించి పదే పదే మాట్లాడుకుంటూ, మన కులాన్ని బట్టు, మన జాతిని బట్టు, మనకున్నటువంటి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ బట్టు, మనకున్నటువంటి బలహీనతలు బట్టు మాట్లాడి కృంగదీశలు ఉంటారు. చూసావా, కొన్నిసార్లు ఎగతాలు చేస్తుంటారు, రే నువ్వు ఎప్పుడు ఇంతేరా, నీ బతికింతేరా, నీ బతికింతేరా. నేను చాలాసార్లు చెప్తుంటాను పిల్లలకి, ఇప్పుడు కూడా వాడి గతాన్ని గురించి మాట్లాడొద్దు, వాడుకున్న డిజేబిలిటీ గురించి మాట్లాడొద్దు. యేసుప్రభు ఎప్పుడూ మాట్లాడలేదు అట్లా. సమరస్యం చూసి, నువ్వా పాపిస్తానా, పనికి మాలిందానా, నువ్వు 5 కుటుంబాలు పాడు చేసి ఇంకో 6ని పాడు చేస్తున్నావా? తిట్టలేదు. ఆయనకు అధికారం, తిట్టే అధికారం ఉంది, ఆయనకు ఉంది, కానీ తిట్టలేదు. ఆయన ఏమంటున్నాడు అంటే, వరము కలిగిన దానా, నీ వరం ఎంత గొప్పదో తెలుసా? దేవుని వరము కలిగిన దానా. 4 మనం చూస్తే ఆయన వచ్చి కిందక మనం అంతా చదువుకుంటూ ఉంటే, నీలో ఉన్న వరమును నేను దాహానికి అడుగుతున్నా. నీలో ఉన్న వరం ఎంత గొప్పదంటే, నా దాహము, తండ్రి దాహం, దేవుని దాహం కూడా తీర్చగలిగేంత గొప్పది, అనేక ఆత్మలు సంపాదించేటువంటి గొప్పది తెలుసా నీకు? ఆ వరాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుని బిడ్డ ఆమెను దయతో పిలిచి, ఆమెలో ఉన్నటువంటి ఎబిలిటీని బయట తీసుకొచ్చి, 99% ఆమెలో పాపాలను పక్కన పెట్టేసి, ఒకే ఒక ఎబిలిటీ ఉంది ఆమెకి, వాక్ స్వాతంత్రం, బాగా మాట్లాడగలిగే శక్తి ఆమెకు ఉంది. సో ఆ వాక్యం గురించి చెబుతున్నాడు తప్ప ఇంకో దాని గురించి మాట్లాడట్లేదు. సో ప్రియ దేవుని బిడ్డ, ఆమె అప్పుడు తెలుసుకుంది, అబ్బా నాలో ఇంత కృప ఉందా, ఇంత దయ ఉందా నా మీద దేవునికి. వెంటనే తన పాపాన్ని విడిచిపెట్టింది, తన యొక్క దోషాన్ని విడిచిపెట్టింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ప్రైజ్లాడ్ హల్లెలూయా. అద్భుతం జరిగింది. ఆమెను బట్టి ఆ గ్రామంతా మారుమనసు పొందింది, ఆ గ్రామంతా ఆశీర్వదించబడింది, ఆ గ్రామంతా దీవెనకరం మార్చబడింది. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, మనం ఇతరుల యొక్క బలహీనత గురించి మాట్లాడితే, ఎవరైనా రూతు యొక్క బలహీనత గురించి మాట్లాడుంటే ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఉండేది, దుఃఖపడి కన్నీళ్లు కాచుకుంటూ వెళ్ళిపోయి ఉండేది. ఎందుకంటే లోకంలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు.
అందరూ పర్ఫెక్ట్లోకి వస్తున్నాం. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఒక్కొక్క మెట్టు నడిపిస్తున్నాడు. ఎవ్వరూ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులకు నడిపిస్తున్నాడు దేవుడు. పాపాన్ని దూరం చేసి, పాప గతాన్ని దూరం చేసి పరిశుద్ధతలోకి భవిష్యత్తులో నడిపిస్తున్నాడు దేవుడు మనల్ని. కాబట్టి మనం ఎవరి గురించి మాట్లాడడానికి లేదు. గతాన్ని ఎవరు మార్చలేరు, దేవుడికే అవసరం లేదు అది. కాబట్టి ఎవరి గతాన్ని గురించి మాట్లాడడమో, ఎవరి గురించో మన గురించి కూడా మనం ఆలోచించకూడదు. గతాన్ని గురించి, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండేది, 1942లో ఎలా చేశాను, 52లో ఎలా చేశాను, అయ్యో ఎందుకు ఇలా చేశాను, అయ్యా అలా చేయకుండా ఉంటే భలే ఉండేది, నా బ్రతుకు చాలా బాగుండేది. దాని గురించి వదిలేయాలి. ఇంకా ప్రస్తుతం ఎలా నడవాలి కదా. సో రూతు ఆశీర్వదించబడింది. కారణం ఏంటంటే ఆమె గతాన్ని వెతుకోళ్ళు ఎవరు లేరు అక్కడ. తన బలకింద చూపించి మరి ఆమెను మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. విధవరాలుగా దూరంగా ఉండని వాళ్ళు ఎవరు లేరు. భర్తను పోగొట్టుకుని స్త్రీ అయ్యా అని చెప్పేసి ఎవరు ఆమె గురించి మాట్లాడట్లేదు. అందరూ భుజం ఇచ్చారు ఆమెకి. ఆ మేస్త్రి భుజం ఇచ్చాడు, నీళ్లు తోడేవాళ్ళు తోడిపోశారు, ఆహారం సిద్ధపరిచారు, పనికత్తెలు ఆ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ యజమానుడు ఆమెను ఎంతో ధైర్యపరిచి దేవుని వాగ్దానంతో ఉన్నటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశం ఇచ్చి, ఒక విధవరాల్ని, దిక్కు లేకుండా వచ్చినటువంటి వ్యక్తిని, తల్లిదండ్రులు విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతానికి వచ్చినటువంటి వ్యక్తిని బలపరిచినందువల్ల ఆమె ఎంతో ఉన్నతమైన స్థితిలో నిలబడింది. అద్భుతం జరిగింది ఆమె జీవితంలో. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మనం అటువంటి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళగా మన జీవితం ఉండాలి. మన బ్రతుకు మరి అనేకులు బలపరిచేదిగా ఉండాలి. సో ఇటువంటి పొలాన్ని కోరుకుంది కాబట్టి తనను ఎవరు గాయపరచలేదు అక్కడ. తన గతాన్ని గురించి మాట్లాడేది ఎవరు కూడా అక్కడ. తన కులాన్ని గురించి మాట్లాడేది ఎవరు కూడా. రాబోయే భవిష్యత్తు గురించి మాట్లాడాడు ఆయన. దేవుడు ఇవ్వబోయే బహుమానం గురించి మాట్లాడాడు ఆయన. అద్భుతమైనటువంటి భవిష్యత్తు గురించి మాట్లాడాడు. అందువల్ల ఆ భవిష్యత్తును చూసుకుంటే అదే పొలంలో ఉండిపోయిందా. మన సంఘానికి కొత్త వాళ్ళు వస్తారు, ఎవరన్నా సోలిపోయి వస్తారు, కృంగిపోయి వస్తారు, బలహీనపడి వస్తారు. ఎప్పుడైతే మన వారిని దేవుని కోసం సంపాదించుకుంటాము, దేవుని ధైర్యపరిచే వాక్కులు మాట్లాడతాము, వారికి ముద్ద అన్నం పెడతాము, వారిని ధైర్యపరుస్తాము, వారు మన సంఘంలో ఉంటారు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకప్పుడు దిక్కులేని పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు రేపు రోజు మనకి రైట్ హ్యాండ్గా మార్చబడవచ్చు ఒకసారి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మనం కనికరం చూపిద్దాం. మన యొక్క మరి బంధువులు వెనకబడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, కృంగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, బలహీనపడినటువంటి వాళ్ళు ఉంటారు. వారందరినీ మనం ధైర్యపరిచే వరకు మనం ఉన్నప్పుడు, మంచి మాట చెప్పి వాక్కు చేత బలపరిచినప్పుడు, మనం చేయగల సహాయం చేసి బలపరిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, దైవికంగా ముందుకు తీసుకొస్తాడు మన జీవితాన్ని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి పొలాలు నింపబడిపోతాయి, అటువంటి సంఘాలు నింపబడిపోతాయి, కృపతో కార్యంతో నింపబడిపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఈ యొక్క పొలములో, బోయాజు పొలములో ఆమె వెనుదిరిగి పోలేదు, ఇంకా చివరి వరకు వెనుదిరిగి పోలేదు. అత్తగారు ఒంటరిగా బోయాజు దగ్గర పంపిస్తుంటే కూడా ఆమెకు ఒక ధైర్యం. బోయాజు కానీ అంతకుముందు ఆమెను ఏమైనా చేసి ఉంటే, ఏమైనా అనవసరం మాటలు మాట్లాడుంటే, ఇచ్చికప్ మాటలు కుళ్ళు జోకులు వేసి ఉంటే ఆమె అనేది, నేను బాను అత్త, నా ప్రాణమే నేను బాను, ఆ మనిషి మంచోడు కాదు, ఆ మనిషి నాతో సరిగ్గా ప్రవర్తించలేదు, అతను చూపే సరిగ్గా లేదు, అతని మాటే సరిలేదు, నాకు వద్దత్త అనేదే. కానీ ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు పో అంటే, బోయాజు కళ్ళం దగ్గర నువ్వు పో, బోయాజు కళ్ళం దగ్గర తూర్పార పట్టేసి ఉన్నాడు, నువ్వు వెళ్ళమ్మా, ఆయన మంచం దగ్గర కూర్చో, ఆయన కాళ్ళ దగ్గర కూర్చో, కాళ్ళ దగ్గర పడుకో, ఆయన దుప్పడు కప్పుకోను అని చెప్పేసి ఎంత క్లియర్గా చెప్తే, చెప్పండి వెళ్ళగలమా? ఆ వ్యక్తి మంచోడు కాకపోతే, ఆ వ్యక్తిని కూడా మనకు ధైర్యం లేకపోతే మనం వెళ్ళగలమా? సో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన, ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడుంటాడు ఋతుతోటి ఆయన. ఆ పని అయిపోయిన కాలం అంతా కూడా ఎంత ధైర్యంగా పరిశుభ్రంగా ఉండుంటాడు. అందుకే ఆమె ఏ డౌట్ లేకుండా వెళ్ళింది ఆయన దగ్గరికి, ఏ భయం లేకుండా వెళ్ళింది ఆయన దగ్గరికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎటువంటి భీతి లేకుండా వెళ్ళింది అక్కడికి. వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. ఆమె కూర్చొని ఆయన పాదాల దగ్గర కూర్చొని మరి రాత్రి ఆయన లేచేంత వరకు కనిపెట్టుకొని కూర్చున్నాను. ఆయన లేవగానే అంటుంది, అయ్యా నేను నీ యొక్క దాసులైన రూతునయ్యా. ఆయన వెంటనే నా కుమారి. అక్కడ కూడా భరోసా ఇస్తున్నాడు, అమ్మా నేను ఖచ్చితంగా నీకు బంధుధర్మం జరిగిస్తానమ్మా, నువ్వు పద అని చెప్పేసి ఆమెను ఇంటికి పంపించేశాడు. ప్రజల ముందు ఎలా మాట్లాడాడు, ఒంటరిగా చీకట్లో అలాగే మాట్లాడాడు. ఆ ప్రజల ముందు ఎలా ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఇక్కడ కూడా అలాగే చూసుకుంటున్నాడు జాగ్రత్తగానే. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, అక్కడ ఒక భాష ఇక్కడ ఒక భాష అనలేదు, అక్కడ ఒక ప్రవర్తన ఇక్కడ ఒక ప్రవర్తన లేదు ఆయనకి. చీకట్లో వెలుగులో, ప్రజల ముందు ప్రజలు లేనప్పుడు, ఏకాంత స్థలంలో కూడా ఒకే భాష, ఒకే కేర్, ఒకే విధంగా ఆమెను కేర్ చేస్తూ ఉన్నాడు, ఆమెను ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాడు. పెళ్ళయ్యేంత వరకు ఈ మీద ముడత మచ్చ రాకూడదని ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి చాలామంది పిల్లలు ప్రేమిస్తారు కదా, ప్రేమ అనుకుని తిరుగుతూ ఉంటారు. వాడు ఏం చేస్తాడు, పలానా పార్కుకు రా, పలానా తోటికి రాకపోతే
ఇమ్మీడియట్గా ఈ ఫోటోలను అప్లోడ్ చేసేస్తా, మనం తీసుకుని రాసిన ఫోటోలు ఉన్నాయి కదా, మనం దిగిన ఫోటోలు ఉన్నాయి కదా, అవన్నీ పంపించేస్తా, లీక్ చేస్తా, బ్లాక్మెయిలింగ్. అక్కడ్రా ఇక్కడ్రా ఇక్కడ్రా అక్కడ్రా. ఒక ఆయన చెప్తాడు, మంచి బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటాడంటే నీ హృదయాన్ని చూస్తాడు కానీ నీ నేక్డ్ బాడీ చూడటానికి ఇష్టపడ్డు, నీ దిగంబరత్వం చూడటానికి ఇష్టపడ్డు, నీ భవిష్యత్తు గురించి మాట్లాడతాడు కానీ ఒక పడక గురించి మాట్లాడు. ఆయన డైరెక్ట్గా రాస్తాడు ఈ మాటలు. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు తప్ప నీతో వచ్చే క్షణికమైన సుఖం కోసం ఆలోచించడు. నిన్ను కాపాడటానికి చూస్తాడు తప్ప నిన్ను 10 మందిలో తీసుకొని పోతా, బైక్ ఎక్కించుకొని పోతా, అక్కడ తిప్పుతా ఇక్కడ తిప్పుతా, నీ పరువు తీయటాన్ని చూడడం, నీ డబ్బు కోసం ఆలోచించడు, నీ అందాన్ని పై అందాన్ని చూడడు కానీ నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు నిజంగానే మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళు, కుటుంబాన్ని పరిచయం చేసేటువంటి వాళ్ళు, దేవుని మరి బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. అంతేకాకుండా మా ఇంట్లో ఇప్పుడు కాదు తర్వాత అనేటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ నీ గొంతు కోసేవాళ్ళే ఖచ్చితంగా చెప్తున్నాను. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, మంచి దైవికమైనటువంటి సమాధానం కలిగినటువంటి ప్రదేశాన్ని ఎన్నుకో. నీ కుటుంబం ఆశ్రదించబడుతుంది, నీ భవిష్యత్తు ఆశ్రదించబడుతుంది, నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె ఉంటుంది. ఈమె ఎటువంటి కుటుంబాన్ని ఎన్నుకుంది, ఎటువంటి పొలాన్ని ఎన్నుకుందంటే ప్రేమించేవాడిని, కేర్ చేసేటువంటి వాళ్ళని, దైవిక భయం కలిగినటువంటి వాళ్ళని, దైవిక కనికరం కలిగినటువంటి కుటుంబాన్ని, ఆ పొలాన్ని ఎన్నుకుంది కాబట్టి ఆమె దీవించబడింది, ఆశ్రదించబడింది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. లేదంటే ఆమె జీవితం కుక్కల పాలైపోయేది, కుక్కల జీవితం ఇస్తరాకులాగా అయిపోయేది, అసలే పాడైపోయింది, ఇంకా పాడైపోయి ఉండేది. దేవుడే వద్దు నాకు అనుకునేది. మనం తీసుకున్న నిర్ణయాలు అనుకుంటాం, దేవుడు నన్ను ఆపొచ్చు కదా, దేవుడికి కనికరం లేదు నా మీద, మనం చెడ్డ నిర్ణయాలు తీసుకుంటాం, దేవుడి మీద పెట్టేస్తాం. దేవుడు ఎందుకు మమ్మల్ని కాపాడలేదు, దేవుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, దేవుడు ఎందుకు రాలేదు, చాలాసార్లు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనము క్షేమంగా సురక్షితంగా ఉండాలి అంటే, మన జీవితం ఆశ్వాదకరంగా ఉండాలి అంటే దైవికమైన కనికరం, కృప, కారుణ్యం ఉన్న చోట మనం ఉండాలి, కాపుదల ఉన్న చోట మనం ఉండాలి. మనల గురించి మంచి మాటలు మాట్లాడుతూ మన స్నేహం చేయాలి, మన గురించి గొప్ప భవిష్యత్తు గురించి దేవుని మాట మాట్లాడే వాళ్ళతో మనం ఉండాలి, దైవికమైన బ్లెస్సింగ్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది మనకు ఆశీర్వాదం, అది మనకు ప్రొటెక్షన్. ప్రార్థన చేసుకుంటాం, అందరూ తలలు వంచి అందరికీ నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, బలహీన పడిపోయి ఉన్నావేమో, వాళ్ళు వీళ్ళు మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి, నీ గతాన్ని గురించి వాళ్ళు పదే మాట్లాడి నిన్ను గాయపరిచారేమో, నీ బ్రతుకులు జలరేగినటువంటి కష్టాలను బట్టి పదే మాట్లాడి నీ జీవితాన్ని చాలా దుఃఖకరం చేశారేమో. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దైవికమైన సమాధానం నిలబడి చేయబోతున్నది. నువ్వెంత ఘోరపాపిపోయినా, నీ గతం ఎంత చీకటైనా, గాఢాంధకారమైనా, నిన్ను వెలుగుమయముగా, వెలుగైన ప్రపంచం నడిపించడానికి నీ బ్రతుకుని దేవుడు తీసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందరం అడుగుదామా? ప్రభువా మీకు స్తోత్రం, ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. రండి అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు మీరేనయ్యా, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మీరయ్యా, సమాధానం ఇచ్చే దేవుడు మీరయ్యా. ప్రేమ లేక, శాంతి లేక, సమాధానం లేక, ఆస్వాదించేవాళ్ళు లేక, ఎప్పుడు పోట్లాటలు, ఎప్పుడు రచ్చలు, ఎప్పుడు గొడవలు ఇళ్లల్లో తండ్రి నాయన, ఒకరినొకరు పొడుచుకుంటూ, ఒకరినొకరు విభేదించుకుంటూ, ఒకరి గతాన్ని ఒకరు ఎత్తి పట్టుకొని ప్రభా హేళనగా మాట్లాడుకుంటూ బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తండ్రి. అయ్యా ఆ కుటుంబాలు మారు మనసు పొందాలి, ఆ ప్రజలు విడుదల పొందాలి. వారికి నాయన మీ దైవికమైన సమాధానం రావాలి, మీ కృప దిగి రావాలి, మీ సమృద్ధి దిగి రావాలి. వారి కుటుంబాలు కట్టపడాలి, వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి. నాయన మీ శక్తితో నడిపించండి అయ్యా, మీ బలము చేత నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి ప్రభువా, మీ సమృద్ధితో నింపండి యేసయ్యా. అయ్యా మీకు స్తోత్రము తండ్రి. నాయన ఎంతమంది కృంగిపోయి తండ్రి నాయన, భవిష్యత్ తెలియక, గమ్యం తెలియక, అయ్యా జీవితపు రహదారి తెలియక ఏ విధంగా నాయన బ్రతుకుతున్నారో వారిని మీరు లేవనెత్తండి అయ్యా, వారిని మీరు దర్శించండి అయ్యా, వారికి మీ కృపను దయచేయండి అయ్యా, వారికి మీ సమాధానం దయచేయండి అయ్యా. యేసయ్యా మీరుంటే మాకు చాలయ్యా. ప్రభువా మీకు స్తోత్రం. నలిగిపోయిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా, కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి అయ్యా, అధైర్యపడిన వారిని ధైర్యపరచండి అయ్యా. శక్తితో నిలబెట్టండి, జీవంతో నిలబెట్టండి, మీ ఆశ్రయంతో నిలబెట్టండి, సమృద్ధితో నిలబెట్టండి తండ్రి నాయన. ఇప్పటికే నా తండ్రి నాయన, ఇక నాకు బ్రతుకు లేదని, నన్ను ఆదరించేవారు ఎవరు లేరని, నన్ను బలపరిచేవారు లేరని కృంగిపోయిన వారు ఉన్నారు ప్రభువా. వారిని మీరు లేవనెత్తండి అయ్యా, వారిని మీరు సంధించండి అయ్యా, వారిని మీరు బ్రతికించండి అయ్యా. వారికి మీ సమాధానం దయచేయమనుచున్నాము తండ్రి. శక్తితో నింపండి, బలముతో నింపండి, జీవంతో నింపండి. మీ కృప దయచేయమని. రూతును ఆదరించిన దేవుడా, రూతును ధైర్యపరిచిన దేవుడా, రూతును ధైర్యపరచడానికి అనేక ప్రజలు ఏర్పరిచిన దేవుడా, ఎంతమంది నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారో వారి కొరకు మీరు ఎత్తపరచమని, వారి కొరకు మీరు నాయన సమాధానంతో నింపే ప్రజలు మీరు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని తిరిగి దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలవర్తిగా మార్చునుగాక, గొప్ప సమాధానంతో నిలబెట్టునుగాక, ధైర్యంతో నిలబెట్టునుగాక. ఆమెన్. ఆమెన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ గొప్ప దినములు సమాప్తములగు. ఆమేన్. ఆమేన్. ఆమేన్.